కేవలం ఆయన్ని స్మరిస్తే చాలు, పూజ కూడా చెయ్యక్కర్లేదు, చెయ్యొద్దని నేను అంటలేదు. కానీ హనుమ అని ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే బుద్ధి, కీర్తి, యశో అంటే కీర్తి, బలం, శరీరమునకు బలము, నిర్భయత్వం, భయం లేకుండుట, అరోగత, రోగములు రాకుండుట, అజాడ్యం, జాడ్యము లేకుండుట, వాక్పటుత్వంచ, మంచి వాగ్జరి, భూపసభాంతరాళమన పుష్కల వాక్చతురత్వము అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యము. కాబట్టి వాక్పటుత్వంచ ఇవన్నీ కూడా దీని వలన లభిస్తాయి. హనుమత్ స్మరణాత్ భవేత్, హనుమని స్మరించినంత మాత్రం చేత కలుగుతాయి. ఇందులో బుద్ధి మొదలైనటువంటివి ఇతర దేవతా స్వరూపాల్ని ఆరాధన చేసినా కూడా లభిస్తాయి. కానీ హనుమ ప్రత్యేకత ఏమిటో తెలుసా? అజాడ్యం.